కమర్షియల్ మీ ఏం ప్రివెంటివ్ సార్ ఆర్డర్ చూపించండి సార్. ఏంది ఇది? అన్న మీరు రౌడీలా పోలీసులా? పోలీసులా రౌడీలా? రేపు మీకు ఈ పరిస్థితి ఏం చేస్తారు? ఎందుకు మీరు అంత ఇబ్బంది పడుతున్నారు పోలీసు వాళ్ళని? ఎక్కమంటే ఎక్కితే ఏమవుతుంది? ఎక్కితే ఏమవుతుందండి? ఆగనా ఏందనా ఏందనా అరే ఆగనా నువ్వు ఆగండి బ్రదర్ ఆపోజిట్ ఏందనా ఏమి రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఏం కాదు మీరు ప్రూఫ్ లేకుండా అరెస్ట్ చేసినప్పుడు అరే మేము డోర్ తీసి వాళ్ళని ఏం తీసుకోలేము. పదానా పదానా తీసే చాలు బాగా కార్లో వాటర్ అగన కార్లో కూర్చోండి ఆగనా ఇప్పుడు వాళ్ళు ఇల్లు మొత్తం గులగొట్టి నిలమట్టం చేసినాక అప్పుడు వదిలేస్తారు అన్నట్టు. వాళ్ళ పని సర్వ్ అవ్వాలి కదా. అంతే 60 ఎకరాలు 4 కోట్ల రూపాయలట ఎకరం, 4 నుంచి 5 కోట్లట, దాదాపు 300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములను దోచుకోవడానికి ఈ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తుమ్మల నాగేశ్వరరావు, రెడ్డి సామాజిక సంబంధించినటువంటి పొంగులే శ్రీనివాసరెడ్డి ఇద్దరు కలిసి దొంగల్లాగా దోపిడీదారులాగా ఈరోజు ఖమ్మం నడిబొడ్డున కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి భూదాన్ బోర్డు భూములవి, అది పేదలకు భూదాన్ బోర్డు పంచినటువంటి భూములవి. ఆ భూముల్లో అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు గుడిసెలు వేసుకుంటే 100 గజాల చొప్పున గుడిసెలు వేసుకుంటే దాదాపు 8 సంవత్సరాల నుంచి కరెంటు లేదు, నీళ్లు లేదు, రోడ్లు లేవు, ఏవి లేవు. ఆ దోమల మధ్య 10,000 మంది బలగాలతోటి, ఒకరు కాదు ఇద్దరు కాదు 10,000 మంది బలగాలతోటి ఈరోజు పొద్దున్నే ఉదయమే మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, కలెక్టర్ ఆఫీసు అందరు పోయి పాపం ఆ పేద ప్రజలు పొద్దున నిద్ర లేవక ముందే వాళ్ళందరి బతుకులను మొత్తం రోడ్డు పాలు చేసిరు. ఈరోజు వాళ్ళకు ఉండడానికి కనీసం గూడు కూడా లేదు. అలాంటి వాళ్ళ కోసం మేము పోతుంటే ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పేసి మేమేమైనా అక్కడ క్రైమ్ చేయడానికి పోతున్నామా లేకపోతే ఇంకేం చేయబోతున్నాం? మేము జస్ట్ కవర్ చేయడానికి పోతున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితి కనబడుతుంది. పోలీసులను పెట్టి మొత్తం ఇక్కడ ఏదైతే ఈ టోల్ గేట్స్ ఉన్నాయో టోల్ గేట్స్ అన్ని క్లోజ్ చేసి ఒకటే వే ఉంచారు. ఒకటే వే ఉంచేసి మేము వచ్చింది చూసేసి ఇమీడియట్గా అడ్డుకున్నారు. మేము రాగానే అడ్డుకొని మళ్ళీ మిగతా ఒకటి టోల్ గేట్ ఎత్తేసారు. అక్కడ ఒక ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇక మీరే డిసైడ్ చేసుకోవాలి, మీరు ఏం పాలనో ఏందో డిసైడ్ చేసుకోవాలి. మమ్మల్ని అరెస్ట్ చేస్తే మీకేమొస్తాయా రేవంత్ రెడ్డి? ఇక పోలీసు బలగాలు దిగుతూ ఉన్నాయి, ఇంకా మా కోసం పెద్ద ఎత్తున దిగుతూ ఉన్నాయి. చెప్పండి సార్ ఏంటి? ఆగండి మీరు అట్లా గుంజకండి ఆగండి ఏంది సార్ మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఒకసారి చెప్పండి. దేనికి గురించి అరెస్ట్ చేస్తున్నారు? మేము ఎట్టిపోతున్నాం మీకే తెలుసు సార్, మేము ఎట్టిపోతున్నాం మీకే తెలుసు. మేము గొడవ ఏంది? మేము మీడియా సార్, మేము గొడవ ఏంది చేయడం పోతాం చెప్పండి. గొడవ చేయడం పోతాం చెప్పండి. సహకరిస్తాం మేము సహకరిస్తాం సార్, మేము సహకరిస్తాం. మేము కొట్లాడుకోవడం పోతున్నాం కదా అక్కడికి, మేము కవర్ చేయడానికి పోతున్నాము కదా. ఆగండి సార్, మీరు ఆగండి. మేము కేవలం ప్రజల కోసం మాత్రం పోతున్నాం. మేము కేవలం ప్రజలు సహకరిస్తాం సార్. దేనికో చెప్పండి మీరు దేనికో చెప్పండి సార్, దేనికో చెప్పండి సార్, మీరు దేనికో చెప్పండి. దేనికో చెప్తే మేము సహకరిస్తాం. దేనికి అరెస్ట్ చేస్తారు? దేనికి అరెస్ట్ చేస్తారు? మీరు ఒకసారి చెప్పండి. ఎక్కడ గొడవ పడుతుందో మేము గొడవ పెట్టకపోతున్నామా? గొడవ పెట్టకపోతున్నామా? మీరు ఒకసారి చెప్పండి.
మేము గొడవ పెట్టాం పోతున్నామా? మేము గొడవ పెట్టాం పోతున్నామా? మేము గొడవ పెట్టాం పోతున్నామా? గొడవ పడకూడదు. మేము గొడవ కాదు సార్, మేము గొడవ పెట్టాం పోతున్నాం. మీకు ఇదా జర్నలిస్ట్ గురించి గిదా మీరు చేసేది ప్రజల కోసం. మీరు ప్రజల కోసమే రావాలి కదా మీరు. దేనికి ప్రివెంటివ్? దేనికి సార్ ప్రివెంటివ్? దేనికి ఏ గొడవ చేయకూడదు. ప్రివెంట్ ఏం గొడవ ఇస్తాం మేము ఏం గొడవ ఇస్తాం? విజయవాడ ఖమ్మంలో అడుక్కోండి. మీరు ఇక్కడ అడుక్కునేది, మీరు ఇక్కడ అడుక్కునేది, మీరు ఇక్కడ అడుక్కునేదండి, మీరు ఇక్కడ అడుక్కునేదండి. చెక్ చేసుకొని ఏం చెక్ చేసుకోండి. చెక్ చేయాలన్నా చెక్ చేయండి. చెక్ చేయండి. ఏ స్టేషన్ కేతపల్లి పిఎస్. సరే మిమ్మల్ని మీకు పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి. ఏమని ఆర్డర్స్ వచ్చినాయి? కాగ్నిటిబుల్ అఫెన్స్ అంటే ఏంటి? కాగ్నిటిబుల్ అఫెన్స్ అంటే ఎక్కడ? అక్కడ లా అండ్ ఆర్డర్ ఎక్కడ అవుతుంది? ఇప్పుడు మేము అక్కడికి వెళ్తే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏంది? ఏదో గుడిసెలు కూల కొడుతున్నారని మేము అక్కడికి వెళ్తున్నాము. మేము పొలిటీషియన్స్ కాము, మేము ఓన్లీ మీడియా జర్నలిస్ట్గా మేము అక్కడికి వెళ్తున్నాము. ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎట్లా అవుతుంది? చరిత్రలో మొదటిసారి అనుకుంటా జర్నలిస్టులు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని చెప్పడం. చరిత్రలో మొదటిసారి. అరే మీరే ఆపిరు కదా సార్, రోడ్డు మీద ఆపింది మీరే కదా సార్. మేము ఆగినాం కదా, మేము వెళ్ళలే కదా. ఓకే సార్, మీరు వెళ్ళలేదు కరెక్ట్. దేనికి ఆపినారని అడుగుతున్నాం కదా. అరే ఇంత అన్యాయమా సార్? ఇంత అన్యాయమా అండి? మీకు ఎట్లా తెలుసు మేము అడిగిపోతున్నామని? చెప్తా సార్. అంటే సార్ మేము విజయవాడ పోతున్నాం సార్, కనకదుర్గ మాతను దర్శించుకోవడానికి పోతున్నాం. వదిలేయండి మమ్మల్ని. అదే సార్, వెరిఫై చేస్తాం. వెరిఫై చేయండి మరి, వెరిఫై చేయండి సార్. అరే ఏం అన్యాయం ఇది? తెలంగాణలో బతుకుతున్నాం మనం, ఏం అన్యాయం ఇది? ఏం ఘోరం ఇది? ఎట్లా ఆపుతారు మీరు? తుమ్మల నాగేశ్వరరావు ఖబర్దార్, నీ వ్యవహారం ఇది. విషయం ఏంటంటే ఉదయమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి పాశం యాదగిరి గారు ఇంకా ఈ ఓపీడీఆర్ గ్రామీణ పేదల సంఘం సంబంధించిన వాళ్ళు రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి పోతే రెవెన్యూ మినిస్టర్ ఏం ఆన్సర్ చేసిందంటే, నాకు తెలియకుండా ఖమ్మం జిల్లాలో ఈ కూల్చివేతలు ఎట్లా జరుగుతున్నాయని కలెక్టర్కి ఫోన్ చేసిండు. రియల్ ఎస్టేట్ మాఫియాతోటి దొంగలతోటి కలెక్టర్ కుమ్మక్కయింది ఇక్కడ. తుమ్మల నాగేశ్వరరావు కుమ్మక్కయింది ఇక్కడ. చరిత్రలో, తెలంగాణ చరిత్రలో లేదు మీడియాని అడ్డుకొని మీ వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని చెప్పడం. ఏం దారుణం ఇది? టోల్గేట్, ఏం టోల్గేట్ ఇది? కొర్లపాడు టోల్గేట్ దగ్గర రెడీగా నిలబడ్డారు నా కారు ఎప్పుడు వస్తుందా అని. వచ్చా అని 10 మంది పోలీసులు ముందుకు వచ్చారు. ఏం ఘోరం ఇది? రెవెన్యూ మంత్రికి తెలియకుండా 1000 గుడిసెలు 10,000 మంది పోలీసులను పెట్టి కూలగొడుతుంటే కనీసం మీడియా వెళ్ళి కవర్ చేయొద్దట. మళ్ళీ మేమేంది మళ్ళీ మేము యూట్యూబ్ అసలు మీ ఆలోచనలో మేము లెక్క కూడా కాదు కదా. TV9, NTV, TV5 పెద్ద ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళు అక్కడి నుంచి ఫీడ్ పంపించినా వీళ్ళు ప్లే చేయరు. వాళ్ళని ఏదో రకంగా మేనేజ్ చేస్తారు పైసలు ఇచ్చి. మేము అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఈ టోల్ ప్లాజా దగ్గర అడ్డుకొని మీరు ఆగండి, మీ వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తారు. మేము రాళ్ళు ఉన్నాయమ్మా దాంట్లో, చెక్ చేసుకోండి. ఏం ఘోరం ఇది? ఏం అన్యాయం ఇది? ఎక్కడ ఉన్నాం? తెలంగాణలో ఉన్నామా? 1000 కుటుంబాలని ఆగం చేసిండు రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు కలిసి. రెవెన్యూ మంత్రి అంటుండు నాకు తెలియదు అంటున్నాడు. మరి నీకు తెలియకపోతే నన్ను ఎందుకు అడ్డుకున్నావు? నువ్వు కూడా ఇందులో పాత్రధారివే. ఇప్పుడు మమ్మల్ని పోనిస్తలేరు, ఏం చేయాలా? అంటే ఇది స్టార్ట్ అయిందన్నమాట. ఇక మేము ఎక్కడికి వెళ్ళాలన్నా, మేము ఎవరి గురించి మాట్లాడాలన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే మీరు వెళ్ళొద్దు. ఇక రేపటి నుంచి నాకు తెలిసి ఆఫీస్ దగ్గరికే వస్తారనుకుంటా. నాకు తెలిసి నేను అనుకోవడం ఆఫీస్ రేపు ఉదయం మార్నింగ్ న్యూస్లో మాట్లాడగానే ఆఫీస్ దగ్గరికే వస్తారు కావచ్చేమో. ఎక్కడ పోవాలండి జనాలు? ఇంత అన్యాయం ఉంటుందా? మాట్లాడుతున్న మేమే మా ఛానల్లో వస్తుంది, వేరే ఏ ఛానల్లో రావట్లే ఈ వార్త. మీరు అరెస్ట్ చేస్తారా? చేయండి. ఇప్పుడు మేము ఏడికి పోతున్నాను మీకు ఎట్లా తెలుసు? నేను విజయవాడకు పోతున్నా. నువ్వు ఎట్లా డిసైడ్ చేసినావు? ఈ టోల్ ప్లాజా దగ్గరికి వచ్చి నకరేకల్ దాటంగానే ఆపేసినావు.
ఒకసారి ఎమ్మెల్యే ఫోన్ చేయండి, ఇది దగ్గరికి వెళ్ళి ఇది వచ్చేది. వేముల వీరేశం గారికి ఒకసారి ఫోన్ చేద్దాం. ఆగు. చేయండి. అదండి టోల్ గేట్ మనం కూడా ఆగా అన్ని టోల్ గేట్లు క్లోజ్ చేసిరు, కేవలం ఒకటే అదే ఈజీగా దొరకాలని. ఏం టోల్ గేట్స్ అన్ని క్లోజ్ చేసి అన్ని క్లోజ్ చేసిరు. చేసి ఒకటే వే పెట్టి ఏడాది వస్తాడని పట్టుకుందామని చూస్తున్నారు. అరే దొంగలని పట్టుకోండి భయ్, దొంగలని పట్టుకోండి. తుమ్మల నాగేశ్వరరావుని అరెస్ట్ చేయండి. కొడుకు అల్లుని పేరుతోని మొత్తం వాడు 8 మంది కమ్మోళ్ళు కలిసి తెలంగాణ భూముల మీద పడ్డారు. భూదాన్ భూముల మీద పడ్డారు. అరే 1954 పహానీలు ఆ భూములు భూదాన్ భూములు అని చెప్తున్నది. భూదాన్ యజ్ఞ బోర్డు 62 ఎకరాలు ఆ పేదలకు ఇచ్చేసింది ఇళ్ల స్థలాలు. రెవెన్యూ వాళ్ళు వాళ్ళకి కేటాయింపు చేసి లేఅవుట్ చేసి మొత్తం ఇవ్వాల్సింది పోయి 10 ఏళ్ళుగా గుడిసెలేసుకున్న వాళ్ళని అన్యాయంగా రోడ్డు పాలు చేస్తున్నారే. అసలు అక్కడ తప్పు జరుగుతలే అన్నప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు ఇంత పెద్ద మొగోనివని నేను అనుకోలేదు నాయన. ఇంత పెద్ద దార్కాడువని నేను అనుకోలే. నువ్వు మమ్మల్ని అడ్డుకుంటే ఏమొస్తుందా బాబు? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలవకుండా జరుగుతుందా రెవెన్యూ మంత్రికి? రెవెన్యూ మంత్రి అంటున్నాడు అక్కడికి వెళ్ళిన వాళ్ళ కలెక్టర్ కాన్ఫరెన్స్ కలిపితే అంటుండు కలెక్టరు, లేదు సార్ మీకు గతంలో 6 నెలల కింద చెప్పినాం అంటుండట. మరి ఇప్పుడు చెప్పాలి కదా, 6 నెలల కింద ఎట్లా చెప్తామనంటే సైలెంట్గా ఉన్నాడు, మాటలు లేవు. ఇప్పుడు మొత్తం పోలీసులు మీరు ఏం చెప్పండి, ఇక్కడ ఎంతసేపు ఆపుతారు చెప్పండి, మీరు ఎట్లా చెప్పండి. రిటర్న్ సైడ్ కాదు, మీరు ఎంతసేపు ఆపుతారో చెప్పండి ఒకసారి. మీరు ఎంతసేపు ఆపుతారో చెప్పండి. కాదు మీకు ఎవరు ఆపమన్నారు? సార్ ఇది నకరేకల్ నియోజకవర్గమేనా? నకరేకల్కే వస్తుంది కదా కాన్స్టిట్యూన్సీ. ఒకసారి ఫోన్ చేయండి. అసలు మీకు ఎక్కడి నుంచి వచ్చింది అడ్రస్? మాకు ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి వచ్చింది? అడ్రస్ ఎక్కడి నుంచి చెప్పండి. చెప్పండి. ఆర్డర్ చూపించండి, ఆన్ పేపర్ చూపించండి. కాగ్నిషన్ అఫెన్స్ జరుగుతుంది. సార్ ఏదో ఒక పేపర్ ఉండాలి కదా. ఆన్ పేపర్ చూపించండి. ఆన్ పేపర్ చూపించండి. ఆన్ పేపర్ చూపించండి. ఏం రాళ్ళు తీసుకోతున్నా, రప్పలు తీసుకోతున్నా, మరి ఇంకెందుకు? ఏం సమాచారం? చెక్ చేయండి, కెమెరాలు ఉన్నాయి, లోగోలు చెక్ చేయండి, మీరు చెక్ చేయండి. మా దగ్గర కెమెరాలు లోగోలు ఉన్నాయి. చెక్ చేయండి, మరి మీరు చెక్ చేయండి, మొత్తం చెక్ కార్లన్నీ చెక్ చేయండి. దగ్గర కెమెరాలు లోగోలు చూడండి. వెహికల్ చెకింగ్ పార్ట్ కాదు. మరి ఇంతకుముందేమో అన్ని అంటున్నారు కదా మీరు. ఏం మరి ఫస్ట్ చేసినప్పుడే మీకు ఎవరి నుంచి ఫోన్ వచ్చింది సార్? మీకు ఎవరి నుంచి ఫోన్ వచ్చింది? ఫోన్లు చాలా వస్తాయి సార్. అట్లా అంటలేండి సార్, మీకు ఎవరు మమ్మల్ని ఆపమని మీకు ఎక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి? ఇప్పుడు మాది డిపార్ట్మెంట్ సార్, పోలీస్ డిపార్ట్మెంట్. ఎక్కడి నుంచి వచ్చింది మీరు చెప్పాలి కదా సార్. ఎట్లా సార్ మరి మేము వెళ్ళేది మీరు డిపార్ట్మెంట్ అరే మీరు చెప్పడానికి ఇబ్బంది ఏంటి సార్? టెంపుల్ మాతో రండి, మరి రండి, మాతో రండి. మేము ఏం చేస్తాం మీరు చూడండి కదా. మాతో రండి, మరి మీరు చూడండి కదా. మమ్మల్ని ఆపడం ఏందండి మీడియాని? టోల్ గేట్ ట్యాక్సీ కట్టుకుంటా పోతా ఉంటే మీరు అడుగుతున్నారు కదా, మీకు ఎక్కడిది? ఏంది ఎక్కడిది చెప్పండి. ఏం సమాచారం సార్? ఏం సమాచారం సార్? సమాచారం ఏంది? మమ్మల్ని కాదు, మమ్మల్ని అడ్డుకోమన్న దొంగ ఎవడు? వాళ్ళు ఎక్కడ రావాలి ఇప్పుడు? ఎవడాడు? తుమ్మల నాగేశ్వరరావా, రేవంత్ రెడ్డా, పొంగులేటా? ఎవడు మీడియాని అడ్డుకోమని చెప్పింది ఎవడు? మేము ఎక్కడికి వెళ్తున్నాం? పేద ప్రజలు భూములాడ వాళ్ళ ఇండ్లు కూలగొడుతుంటే మేము వాళ్ళ కోసం వెళ్తున్నాం. కోర్టు చెప్పింది 5 ఆర్డర్స్ ఉన్నాయి, నాట్ టు ఇంటర్ఫియర్, నాట్ టు డెమాలిషన్ ఆర్డర్స్ ఉన్నాయి. అయినా కూడా ఈ అరాచకానికి పాల్పడుతున్నారు. మేము అక్కడికి వెళ్ళొద్దా? ఎవడు వాళ్ళ పక్షాన పోరాడాలి? ఇల్లు ఏ శాటిలైట్ ఛానల్ లేవు. శాటిలైట్ ఛానల్ ఉన్న దొంగలంతా పైసలు తీసుకొని సైలెంట్గా ఉన్నారు. టీవీ యాజమాన్యాలు, జర్నలిస్టులు కాదు. ఎక్కడ పోవాలండి వాళ్ళు? మీరు కూడా పేదోళ్ళే కదా, మీరు కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే కదా. వెలమగండ్ల అన్న ప్రాంతంలో, ఆ గ్రామంలో వినోబాబా నగర్ అని దాదాపు 2013-2014లో పేదలకి భూదాన్ యజ్ఞ బోర్డు 62 ఎకరాల భూమిని స్థలాన్ని కేటాయించింది. మొన్న 3 రోజుల క్రితం నేను, పృథ్వీరాజ్ గారు, కాలోజీ, మన ఛానల్ నగేష్ ప్లస్ టీవీ వీళ్ళందరం కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళినాం రాత్రి 9 గంటలకి. ఇప్పటికే వాళ్ళకి 5 ఆర్డర్స్ ఉన్నాయి. నాట్ టు ఇంటర్ఫియర్, నాట్ టు డెమాలిష్, వాళ్ళకి వాటర్ ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి. అసలు 62 ఎకరాల్లో 30 ఎకరాల్లో ఎవరు ఎంటర్ కావద్దు, మిగతా 32 ఎకరాల్లో ఉన్న ఇండ్లు కూల్చొద్దు అని క్లియర్ ఆర్డర్ ఉన్నది. మాకు CCLA నుంచి ఆర్డర్ వచ్చిందని. CCLA ఎవడండి? మీరు పెట్టుకున్నది అది. రేవంత్ రెడ్డి, పొంగులేటి, తుమ్మల ఎట్లా చెప్తే అట్లా ఇనేది CCLA నుంచి ఆర్డర్ వస్తే రెవెన్యూ మినిస్టర్కి ఎందుకు తెలియదు? రెవెన్యూ మంత్రికి తెలియకుండా ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు అరాచకం చేస్తుండా అంటే మీ ఇద్దరికి పడతలేదా? 3 మంత్రులు ఇచ్చింది మీకు మీ ప్రాంతాన్ని కాపాడమనా, లేకపోతే మీ ప్రాంతంలో ఉన్న పేదల్ని నాశనం చేయమనా? ఎవడు అసలు ఏం చేయాలి? మేము ఎక్కడ పోవాలి చెప్పండి ఇప్పుడు? ఏం ఘోరం ఇది? నాకు తెలిసి తెలంగాణ చరిత్రలో కాదు, భారతదేశ చరిత్రలో ఒక జర్నలిస్టులు
కవర్ చేయడానికి వెళ్తుంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అని చెప్పిన చరిత్ర ఎక్కడ లేదు. ఇప్పుడు మమ్మల్ని అడుగుకుంటున్నారు ఇక్కడ. ఇక రేపు అయితే మార్నింగ్ బులెటిన్ అయిపోగానే స్టేషన్కే వస్తారు అనుకుంటున్నా తెలిసి. సరే ఏంటి సార్, ఏమైంది, మేము ఏం చేయాలా? మమ్మల్ని పంపించడానికి ఏంటి సార్? సార్ ఇష్యూ ఏందో చెప్తే మేము అర్థం చేసుకుంటాం. చెప్తారండి, చెప్పండి 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 పర్లేదు చెప్పండి సార్, చెప్పండి. సరే 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 కానీ సరే చెప్పండి 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 మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి మీరు మమ్మల్ని ఎక్కిస్తారా? అరే ఏం తెలియదా సార్, ఇంత ఘోరమా అండి? చెప్పండి చెప్పండి ఏం పాపం చేసినాం? ఎందుకో చెప్పండి సార్, ఎందుకో చెప్పండి, చెప్పండి రీజన్ చెప్పండి, రీజన్ చెప్పండి, రీజన్ చెప్పండి, రీజన్ చెప్పండి, రీజన్ చెప్పండి, రీజన్ చెప్పండి. ఎలా అరెస్ట్ చేస్తారు మీరు? రీజన్ చెప్పండి. ఏం పాపం చేసినాం చెప్పండి, మేము చెప్పండి సార్. మీరు ఎక్కిస్తే మాత్రం బాగోదు సార్, ఎక్కిస్తే మాత్రం బాగోదు. చెప్పండి సార్, మీరు రీజన్ చెప్పండి, రీజన్ చెప్పండి, మీరు రీజన్ రీజన్ చెప్పి తీసుకోండి, రీజన్ చెప్తే మేమే వస్తాం, మీరు అవసరం లేదు, మేమే వస్తాం. నన్నెందుకు వెళ్తున్నారు అంటున్నా. రీజన్ చెప్తే కేసీఆర్ రోడ్డు మీద నుంచి ఎత్తుకపోయింది నన్ను, రేవంత్ రెడ్డి ఇప్పుడు రోడ్డు మీద నుంచి ఎత్తుకపోతున్నాడు. కేసీఆర్ నన్ను రోడ్డు మీద పనులు కొంటుకుంటూ ఎత్తుకపోయిండు, ఇప్పుడు మీరు కూడా అట్లా ఎత్తుకపోతున్నారు రోడ్డు మీద నుంచి. ఇదేనా మార్పండి? ఏం తేడా ఏమున్నది? చెప్పాలి, మీ నేరకు చెప్పాలి, తేడా ఏమన్నా అంటున్నాం. అరే మేము మీడియా సార్, మేము పొలిటికల్ లీడర్లు కాదు, we are not politicians. ఉండాలి కదా, ఏదో ఒకటి ఉండాలి, రీజన్ ఉండాలి కదా. మేము పొలిటికల్ లీడర్లు కాదు. పోతున్నాగా మీరెందుకు ఇష్యూ చేస్తారు? పట్టుకొని తీసుకెళ్ళి మాట్లాడతాను చెప్పి కార్ ఎక్కిస్తే కరెక్టా? చెప్పండి, రీజన్ చెప్పండి, రీజన్ చెప్పండి, ఏముంది రీజన్ చెప్పండి. దేనికి ప్రివెంటివ్ అరెస్ట్ దేనికి రీజన్ ఉంటుంది కదా. ఒక్క నిమిషం, మీరు కూడా కష్టపడి పైకి వచ్చి 1000 కుటుంబాలు సార్ ఆడ ఆగమవుతున్నాయి సార్, పాపం అన్యాయం సార్, వాళ్ళ పొట్ట కొడుతున్నారు సార్. ఒక బాగా బలిసిన మంత్రి 1000 కుటుంబాలతో ఆడుకుంటుంది సార్. అన్యాయం సార్, ఇది అన్యాయం. ఇది 1000 కుటుంబాల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఏం అన్యాయం? 100 గజాల ఇండ్లు ఆల్రెడీ భూదాన్ పోటీచ్చే భూమిలో సార్, అది వేరే కాదండి. దాంతో మనతో లేకపోతే ఎట్లా సార్? సార్ మీరు మీరు అన్న వెహికల్ ఎక్కిస్తే బాగుండదు సార్. దయచేసి రీజన్ చెప్పండి. ఇంత దౌర్జన్యం సార్, మీరు పోలీసులు చెప్పండి, రీజన్ చెప్పకుండా ఆర్డర్ ఉంటే తీసుకోండి. వద్దంటున్నామా? ప్రివెంటివ్ అరెస్ట్ దేనికి? ఒక రీజన్ చెప్పండి. ప్రివెంటివ్ అరెస్ట్ దేనికి? టోల్ గేట్లు మొత్తం బంద్ చేసి ఒక టోల్ గేట్ ఓపెన్ చేసి ఇదేనా? టోల్ గేట్ మొత్తం క్లోజ్ చేసి ఒక టోల్ గేట్ ఓపెన్ చేసుకొని ఎత్తలేడా? ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటాం. రిటైర్డ్ ఎస్ఐ, రిజర్వ్ ఎస్ఐ, మేము పోయిన తర్వాత 60 లక్షలు వచ్చి ఆ కుటుంబం, వాళ్ళ భార్య, వాళ్ళందరూ రోజు కష్టకాలం ఉంటే ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఉంటున్నారు వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నన్ను అరెస్ట్ చేయమన్నాడా లేకపోతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టమన్నాడా? రేవంత్ రెడ్డి అదే ప్రివెంటివ్ అరెస్ట్. జర్నలిస్టులను ఎప్పుడైనా ప్రివెంటివ్ అరెస్ట్ చేసిరా సార్? ఎంతమందిని చేసిరండి? ఎంతమందిని చేసిరు చెప్పండి? క్రైమ్ జరిగే అవకాశం ఉంది. క్రైమ్ చేయడానికి పోతున్నా? దండం స్వామి, మీకు దండం స్వామి, ఏం అన్యాయం స్వామి. మేము ప్రజలారా ఒక్కసారి వినండి. కేసీఆర్ హయాంలో ఇంత దారుణంగా ఉన్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రజాపాలన అంటూ ఈరోజు ఒక పేదవాళ్ళు 1000 మంది పేదవాళ్ళ ఇండ్లను కూలుస్తున్నారు. ఎవరు? మంత్రులు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క మంత్రులు వాళ్ళ అండతోటి అక్కడ 10,000 మంది బలగాలు దిగి పేద ఇళ్లను కూలుస్తుంటే మేము జస్ట్ కవర్ చేయడానికి వెళ్తున్నాం. వెళ్తున్నటువంటి ఈరోజు మీడియా అందరినీ కూడా ఈరోజు పోలీసులు ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పేసి అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కనీసం సమాధానం చెప్పలేకపోతున్నారు. చూడండి ఒకసారి
ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఒకసారి చూసుకోండి. రేవంత్ రెడ్డి ఇది ప్రజాపాలననా లేకపోతే ఇట్లా పోలీసులను పెట్టి మాలాంటి వాళ్ళని కట్టడి చేస్తే ఏమొస్తుంది తెలియదా? ప్రజలకు అర్థం కాదా? ఇప్పటి వరకు ఇది అనుమానమే. ఇప్పుడు వాళ్ళ రేవంత్ రెడ్డి ఇంత ఘోరాతి ఘోరం అని మేము అనుకోలే. జై తెలంగాణ మిత్రులారా, ఈరోజు ఉదయం ఖమ్మంలో జరిగినటువంటి దాదాపు వేలాది మంది ప్రజల గుడిసెలను కూల్చినటువంటి నేపథ్యంలో మేము ఈరోజు కాలేజ్ టీవీ కానీ, మన తొలి వెలుగు కానీ, దాదాపు ప్లస్ టీవీ తెలంగాణ కానీ, ఇరెంటి 60 కానీ ఇలా చాలా మంది ఛానల్స్ అందరం కలిసి అక్కడ పేదోళ్ళ ఇబ్బందులను కవర్ చేయడానికి వెళ్తుంటే మరి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలియదు కానీ మొత్తానికైతే తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు, పొంగులేటి ఆదేశాల మేరకు తెలియదు కానీ మొత్తానికైతే అక్కడికి వెళ్లకుండా నకిరేకల్ టోల్ గేట్ దగ్గర మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఎలాంటి కనీసం ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్తూ దానికి రీజన్స్ చెప్పకుండా ఈరోజు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియని పరిస్థితి అయితే కనబడతా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఈరోజు మమ్మల్ని అడ్డుకొని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియట్లేదు. సో దయచేసి తెలంగాణ సమాజం దీని అందరికీ కూడా గ్రహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకు మేము పోతున్నాం అనేది ఒకసారి మీకు చెప్తాం మిత్రులారా. 2014 జనవరిలో భూదాన్ బోర్డుకి సంబంధించి కొంతమంది పేదలు అప్లికేషన్ పెట్టుకుంటే దాదాపు 1800 మందికి 2014 ఏప్రిల్లో 100 గజాల చొప్పున భూదాన్ బోర్డు భూమి కేటాయించడం జరిగింది. దాని తర్వాత ఆ లేఅవుట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత దాని పక్కనే కలెక్టర్ ఆఫీస్ రావడంతో భూముల రెక్కలు పెరగడంతో అక్కడ కొంతమంది తుమ్మల నాగేశ్వర సంబంధించిన వాళ్ళు, గతంలో పువ్వాడాజీ సంబంధించిన వాళ్ళు ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గ్రూప్ లో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి అక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా కబ్జాలు చేసి పెద్ద ఎత్తున ఆ భూములను లాక్కోవడానికి ప్రయత్నాలు జరుగుతుంటే గతంలో చాలా సార్లు కూడా వేలాది మంది పోలీసులు, కొంతమంది దుండగులు వెళ్లి కూడా అక్కడ అక్రమంగా వెళ్లి అడ్డుకుంటూ ఉంటే అక్కడ ప్రజలు గుప్పలు పట్టుకొని తిరగబడడం జరిగింది. ఈ రోజు గత వారం క్రితం మేము అక్కడికి వెళ్లి స్టోరీ చేయడం జరిగింది. ఆ స్టోరీ చేసిన 1 వీక్ తర్వాత ఈ రోజు ఉదయాన్నే 10,000 మంది నుంచి 15,000 మంది సిఆర్పిఎఫ్ పోలీస్ బలగాలు ఏవైతే ఉన్నాయో, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఉదయాన్నే 6 గంటలకు వెళ్లి జేసీబీలతోటి వేలాది మంది పేద బతుకులు కట్టుకున్నటువంటి చిన్న చిన్న గుడిసెలు కూల్చివేసి వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా రోడ్డు పాలు చేసినటువంటి విషయం చూస్తా ఉన్నాం. సో దయచేసి తెలంగాణ సమాజం గ్రహించాలి రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉంది, రేవంత్ రెడ్డి ఎంత దుర్మార్గంగా వేరుస్తుందో అర్థం చేసుకోవాలి. ఎవరి అడుగులకు మడుగులొత్తుతూ ఈరోజు అక్కడ పేదల భూముల పైన కబ్జాదారుల ఈరోజు ఎంత దారుణంగా వేరుస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. దీనికి ప్రధాన కారణం తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అక్కడటువంటి మంత్రి డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్కే ఆ పేదోళ్ల భూముల పైన పడి ఈరోజు అరాచకం చేస్తా ఉన్నారు. దయచేసి తెలంగాణ సమాజం అంతా కూడా గ్రహించాలి. దీనిపైన అందరూ కూడా నోరు విప్పాలని చెప్పేసి కూడా ఈరోజు ఆ ప్రజల పక్షాన మేము కోరుతా ఉన్నాం. మమ్మల్ని తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం పోలీస్ స్టేషన్ లో తీసుకురావడం జరిగింది. నాతో పాటు రఘు, నగేష్, వెంకట్ తో పాటు దాదాపు 10 మంది జర్నలిస్టులను అరెస్ట్ చేసి కొంతమందిని వేరే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. మమ్మల్ని మాత్రం ఈ తుంగతుర్తి నియోజకవర్గమైనటువంటి శాలిగౌరారం పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు